వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బు రైతుల కోసం ఇచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల చెక్ అందజేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని వారు సీఎంకి విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు. ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుని వివాహం జరిగింది. మిర్యాలగూడలో మొదట భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భావించారు. అయితే రిసెప్షన్ వెచ్చించే ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు. సీఎంకు చెక్ ను అందజేశారు. రైతుల కోసం పెద్ద మనసు చాటుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ్యామిలీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద జరుగుతా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎన్ఐటీ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కూడా చైర్మన్ ఎనగల వెంకట్రామరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు. श्रीमान कार्ड इलेक्शन के लिए हाजिर है. श्रीमान एक कुत्ती एक श्रीमान कार्ड इलेक्शन के लिए हाजिर है. श्रीमान एक कुत्ती एक తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అదాలత్ సర్కిల్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు. మేడం 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 ఇంకా లేపక ముందు
ఇంకా లేపక ముందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. స్వాగతం తెలియజేసుకుంటున్నాం. జాతీయ గాంధీ మార్గ్ ನಿಮ್ಮ ಲೈನು ನೋಯ್ರಾ కార్యక్రమానికి ముఖ్య తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేడు ప్రజాపాలన దినోత్సవంతో పాలు పంచుకుంటాం నాకెంతో ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజల నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్తావనకి నాంది పలికారు. ఈ శుభదినాన్ని విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పౌచన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవం తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రజల కోరిన భూ వివాదం లేని తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కారం చూపిస్తున్నాం. ఈ హన్మకొండ జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాను. నిజాయితీ, మానవత్వానికి ప్రతిరూపం, క్రమశిక్షణ, కరోటా, శ్రమ, నిబద్ధత వంటి విలువలకు జీవరూపమైన మహానేత డోన్ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు, నేతలు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వంలో డోన్ సహా ఉమ్మడి కర్నూలు జిల్లాకు అభివృద్ధి దిశగా అనేక ముందడుగులు వేశారని పలువురు గుర్తు చేసుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 7 గంటల నుండి డోన్ పట్టణంలోని అన్నా క్యాంటీన్లో ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 భారత చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య సాహసాలతో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని గుర్తు చేసిన ఆయన దేశ ఐక్యత కోసం సైనికులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆ చారిత్రాత్మక సంఘటనను స్మరించుకోవడానికి మనం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था. भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था. देश की इतनी बड़ी उपलब्धि की और उस उपलब्धि को सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए, कोई याद करने वाला नहीं था. लेकिन आपने मुझे मौका दिया. हमारी सरकार ने 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है. గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు స్థానిక పాత బస్టాండ్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి హాస్పిటల్లో బ్రెడ్లు పంచి మేళతాళాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు, పొన్నగంటి వెంకటేష్, నవీన్ ఎం, గోరంట్ల మల్లేష్ నాయుడు, రాజేష్ ఆనంద్, బీడీల మల్లికార్జున, మాధవరాయుడు, నీలప్ప, మహేంద్ర, పరమేష్, తెలుగు వేణు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ నాయకులు గజేంద్ర గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు పూజ్యులు భరతమాత గర్వించదగ్గటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ గారు, భరతమాత గారు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఇటువంటి ప్రధాని మాకు కూడా ఉంటే ఎంతో బాగుండేదని చెప్పి చాలా దేశాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నాయి. మరి అటువంటి మహోన్నతమైనటువంటి చరిత్రలో చెప్తా ఉంటారు. మహాభారతం అయితేనేముంది, రామాయణం అయితేనేముంది, కలియుగంలో కూడా నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఆయన భగవంతుడి రూపంలోనే వచ్చి ఈరోజు ఆయన అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు మహోన్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థాయిలో ఎటువంటి 11 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు ఎంతటి అద్భుతమైనటువంటి పాలన అంటే ఎన్నో దేశాల్లో ఎటువంటి లొంగకుండా మొన్ననే చూసినాం మనం. పహల్గామ్లో జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎన్ని అసలు రాష్ట్రాలు ఈరోజు రాష్ట్రాలకు కూడా ఆయన పెద్ద దిక్కుగా ఉంది. మనకే మొన్న కూడా యూరియా పెద్ద ఎత్తున మన రాష్ట్రాలు పంపిస్తారు. కనుక నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వం ఇంకా 10 కాలాలు ఉంది. ఆయన లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి దేశం ఎంతో మహోన్నతమైనటువంటి మంచి దారిలో నడవాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
అదేవిధంగా ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గర్భిణీ స్త్రీలకు వివిధ రకాలైనటువంటి పండ్లు పలహారాలు పోషణాభియాలు అందరి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సేవా పక్వాడులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన నాయకులు గజేంద్ర గోపాల్ గారు ప్రారంభించబోతా ఉన్నారు. భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దండపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివాసులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో గత 4 నెలలుగా ఆదివాసులు వారి గ్రామాన్ని వదిలేసి జంగల్లో పోడు భూముల్లో నివాసం ఉంటూ సాగు చేసుకుంటున్న భూమిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ మరియు పోలీస్ అధికారులతో దాడి వేసి వారు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల మహిళల అసభ్యకర వీడియోలు తీస్తూ వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి ఆదివాసులు నివాసం ఉంటున్న అడవిలోకి వెళ్లి పోడు రైతులను సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందెల రవి గౌడ్, గోపతి రాజయ్య, బెడద సురేష్, ముత్తె సత్తయ్య, గాజుల ముఖేష్ గౌడ్, పత్తిపాక సంతోష్, ముత్తె అనిల్, డంక లక్ష్మణ్, బోడకుంటి వెంకటేష్, మల్లేష్, కర్నాల కిషన్ మరియు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేద్దాం కానీ మరి ఇట్లా గూడెం నుంచి స్టార్ట్ చేసాం వీళ్ళకి. అంటే మాకు ఇక్కడ ఆగుండుకు అక్కడ మంచి వచ్చారు కదా, అక్కడ నుంచి వీళ్ళకి లోపలికి రానియకుండా ఉండి కోయపశగూడ పొల్లకి వస్తే మీకు రావచ్చు అని మా ఇళ్ళకి వచ్చుకుంటూ ఇక్కడికి రాకముందు ఇండ్లకి వచ్చే పొద్దున్నే చేసుడు చెప్తే సార్ మరి ఆలు చేసుకుంటారు మాకంటే ఆలు చేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇస్తాం మీరు కూడా చేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి 2 సార్లు 3వ పంట అయింది. ఇక మనకు అవకాశం ఇస్తలేరు కదా అని మేము ఈ సంవత్సరం 7 సంవత్సరం వస్తే మా రేంజర్ మేడం వాళ్ళందరూ అన్నారు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి అడుగుర్రి అవకాశం ఇప్పించాడు కావచ్చు అని అడిగింది. అడిగిపోతే మీ 300 ఓట్లు ఎవరికేసి మీ 700 ఓట్లు లేకపోతే కొరిగేది ఏం లేదని కూడా అన్నాడు ఎమ్మెల్యే సార్. ఇంటికి పోయినాం తిరుమూర్తిని తీసుకుంది మా ఊరు వాళ్ళందరూ 2 బులోరాలు పట్టుకుంది. మీరు ఇంటింటికి మీకు 40 ఇండ్లు ఉన్నాయా 40 ఇండ్లు ఇస్తామన్నాడు. ఊరు వదిలిపెట్టేసారు అందరికి మామిడిపల్లి కాలువ దగ్గర అందరి ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు గ్రామ పంచాయతీ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమరం భీమ్, జై కొమరం భీమ్. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదేనా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆ తర్వాత ఇంట్లో ఓలోలు ఉంటాయి. నీ పేరేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం యొక్క వారసులు ఆదివాసుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ మక్క కావచ్చు వీళ్ళు పంట సాగు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫారెస్ట్ అధికారులు ఇది వీళ్ళ భూమి కాదు అని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని ఇబ్బంది పెడతారు. దాదాపు 4 నెలల నుంచి 80 కుటుంబాలు చిన్న పిల్లలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలేసి వాళ్ళు జంగల్కి వచ్చి ఈ జంగల్లా ఈ టెంట్లు కట్టుకొని ఈ జంగల్లోనే ఉంటున్నారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా వీళ్ళు వేసుకునేటియే, వీళ్ళ భూమే ఇది. 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అందరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. 3 ఎకరాల భూమితోటి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసిండు. వీళ్ళకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వీళ్ళకి ఇండ్లు ఇయ్యలేదు, వీళ్లకు భూమి ఇయ్యలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఇదే సంఘటన ఇక్కడ జరిగితే ఎమ్మెల్యే వెళ్లి వాళ్ళకు అండగా ఉంటాము, మా ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్లీ ఇదే అరాచకం కొనసాగుతుంది. ఈ ఆదివాసీ మహిళలను కూడా చూడకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు మహిళలు స్నానం చేస్తుంటే కూడా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ వీళ్ళు ఈ జంగల్ వదిలిపెట్టి పోతలేరు. 4 నెలల నుంచి ఇదే జంగల్ ఉంటారు. ఈడ తాగడానికి నీళ్లు లేవు, ఈడ కరెంటు లేదు.
వీళ్ళకి రాత్రిపూట ఏదైనా అయితే ఇక్కడ నుంచి పోవడానికి రోడ్డు లేదు, ఎటువంటి వసతులు లేకపోయినా దాదాపు 4 నెలల నుంచి ఈ జంగల్లో ఉండుకుంటూ వీళ్ళ హక్కుల కొరకు ఈ దమనపేట వాసులు 82 కుటుంబాలు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో కోయపోషగూడెంలో జరిగినప్పుడు ఇదే సమస్య మీద మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిస్తే ఇవాళ వాళ్ళు మక్కేసుకోగలుగుతారు, శనగలు వేసుకోగలుగుతారు. అదే పరిష్కారం ఇక్కడ ఈ దమనపేట వాసులకు కూడా కావాలి. వీళ్లకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, వీళ్ళు ఉండడానికి వీళ్లకు ఇల్లు కట్టియాలి. వీళ్లను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడితే మేము భారతీయ జనతా పార్టీ నుంచి సహించేది లేదు. ఫారెస్ట్ అధికారులకు అందరికి కూడా చెప్తున్నాము, ప్రభుత్వాలు పోతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, మీరేదో ఎమ్మెల్యేకో ఎవరికో మంత్రులకు తొత్తుగా ఉండి వీళ్ళని గిన ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ వీళ్ళకు అండగా ఉంటది. వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా లీగల్ గా కొట్లాడతాము, ఉన్నత అధికారులతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కొట్లాడతాము. వీళ్ళ సమస్య కలెక్టర్ దగ్గర కాదు, వీళ్ళ సమస్యను గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తూ జై ఆదివాసీ. వచ్చినా గానీ ఎన్నిసార్లు వచ్చినా మర్రగొట్టిరు. పోయిన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా గానీ రేంజర్ మేడం, ఎస్ఐ, సిఐ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కొమ్మన్నారు. పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు, మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మబ్బపిచ్చి ఎల్లగొట్టిరు, మమ్మల్ని బెదిరించారు. ఇట్లా బెదిరించి మీకు 60 కుటుంబాలు అంటారు కాబట్టి 60 కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వలేదు మాకు, అసలు బోరు కూడా లేదు, రోడ్డు కూడా చక్కగా ఉండే, ఇండ్లు కూడా లేవు. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు, 2 భార్యలు, 2 భర్తలు, పిల్లలు, అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్. చేసుకున్నా గానీ అది ఎంత మందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి పోతున్నాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ 2003 నుంచి వెళ్ళి సాగు చేసుకుని గింత పంట వేసుకునే వారికి మాత్రం పోలీసులు వస్తురు, ఫారెస్ట్ వాళ్ళు వస్తురు బెదిరియడానికి, దొబ్బుకపోవడం. నువ్వు ఎక్కతక్క మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడతాను అని కూడా బెదిరిస్తురు సార్. మేము బెదిరియకపోతే బెదిరియలు అంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్. మా చిన్నప్పుడు మా పొలం చేస్తే పొలం కోయకపోతే సంవత్సరం అడ్డు ఉండేటి, ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి. నాటేయబోవడానికి కూడా మేము మా పెళ్లి అయినప్పుడు ఒక నెల 15 రోజులు పోతే ఒక 15,000 20,000 వచ్చేటి. ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు. బీహార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు బొంగలేసిన నాటిలో మెచ్చుతారు, మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు. మా ఊరుకు దమనపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమనపేట లేదు, కొత్త మామిడిపేటనే ఉంది సార్. 2000 ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్. మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు 2003 నుంచి సాగు చేసిన భూమి ఏది, మీకు నీటిగా ఉంటాయి, మీకు భూములు ఇస్తామంటారు సార్. మేము అప్పుడు 2003లో చిన్న పిల్లలైనా అయితే మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటాం సార్. వచ్చినప్పుడు అలా మర్ర కొట్టుకుంటా పోతే మేము ఎప్పుడు కల్టివేటర్లు ఉండు అధ్యక్షుడు మీరు అప్పుడు దున్నిరంటారు కాబట్టి ఆ వరకలు అంటారు. మా ఊళ్ళో 3 సార్లు అగ్గిపడ్డే సార్. అగ్గిపడ్డప్పుడు ఆ పేపర్లు కారిపోయినాయి. అవేమైనా అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు చూపించచ్చు కదా సార్. మేము ఆ ప్రభుత్వానికి లేమా, మేము ఆదివాసిని అయికపోవడానికి ఇప్పుడు కనబడ్డా సార్. ఇన్ని రోజులు మేము కనవాలేమా, ఇన్ని రోజులు మా ఓట్లను ఎవరికి వేసినాం సార్, వాళ్ళకి అయిపోతే ఎవరికి వేసినాం సార్. ఇట్లా బెదిరితే సార్ పక్క పంట ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నా నేను పట్టుకుపోతాను. ఎన్ని రోజులు పట్టుకుపోతారు సార్. మా అంటే 20 సంవత్సరాలు ఉన్నా గానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకుంటా సార్. నువ్వెన్నా బెరి అని బెరిచ్చినా భయపడేలేదు. ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఉలిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ముఖ్యంగా బాలింతలకు క్యాన్సర్, దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు, టీబీ, హైపటైటిస్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. అలాగే మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కూటమి ప్రభుత్వపు అక్రమ కేసులో జైల్లో ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో ములాఖాత్ అయిన పాణ్యం మాజీ శాసనసభ్యులు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజోలు మాజీ శాసనసభ్యులు గుల్లపల్లి సూర్యారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, కాటసాని గారు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.